టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ ఎవరనగానే పూజా హెగ్డే #1 అంటారు. తర్వాత రష్మిక దే ప్లేస్ అనేస్తారు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ టాలీవుడ్ టాప్ ఫ్లాప్ హీరోయిన్స్ లిస్ట్ లో కూడా చేరిపోయారు. ఇద్దరితో పాటు మరో టాప్ హీరోయిన్ సమంత కూడా ఫ్లాప్ లేడీస్ లిస్ట్ లో టాప్ 3 పొజిషన్ ని పంచుకుంటోంది. మరి వీళ్ళని కాపాడే హీరోలు ఎవరు? హెవెల్. పూజా హెగ్డే, రష్మిక, సమంత ముగ్గురు టాలీవుడ్ టాప్ హీరోయిన్లే. కానీ ఇప్పుడు ఈ ముగ్గురు టాప్ ఫ్లాప్ హీరోయిన్లుగా కూడా సేమ్ పొజిషన్ ని మెయింటైన్ చేస్తున్నారు. రష్మికకైతే పుష్ప 2 వచ్చే వరకు ఇలాంటి కష్టాలు తప్పేలా లేవు. పూజా హెగ్డే ఎప్పుడో మహర్షి అలవైకుంఠపురంలో అంటూ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఏళ్లు గడుస్తున్నా సింగిల్ హిట్ లేదు. అందుకే టాలీవుడ్ లో భారీ ఫ్లాప్లతో #1 అనిపించుకున్న బ్యూటీగా కూడా తానే నిలుస్తోంది. టాలీవుడ్ #1 అనిపించుకున్న ఏడాది నుంచి వరుసగా ఫ్లాప్లు ఫేస్ చేసింది పూజా హెగ్డే. అయితే సక్సెస్ లు, ఆఫర్లతో తన తర్వాతి స్థానంలో నిలిచిన రష్మిక కూడా ఫ్లాప్స్ విషయంలో టాలీవుడ్ #2 అనిపించుకుంటోంది. వారసుడు, సుల్తాన్ అంటూ కోలీవుడ్, గుడ్ బై, మిషన్ మజ్ను అంటూ బాలీవుడ్ లో రెండేసి ఫ్లాప్లు ఫేస్ చేసింది. ఇక సమంత విషయానికి వస్తే శాకుంతలం ఈ లేడీ విషయంలో బిగ్గెస్ట్ డిజాస్టర్. పాన్ ఇండియా లెవెల్లో యశోద ఫ్లాప్ తర్వాత అంతకు మించి డిజాస్టర్ అనిపించుకుంది శాకుంతల మూవీని. అయితే టాలీవుడ్ టాప్ 3 ఫ్లాప్ హీరోయిన్స్ లో పూజ, రష్మిక తర్వాతి స్థానానికే పరిమితమైంది మాయలేడి. నిజానికి పూజా హెగ్డే తెలుగు, తమిళ్, హిందీ అంటూ ఒక్కో ప్రాంతంలో డబుల్ ఫ్లాప్స్ తో ఢీలా పడింది. రాధేశ్యామ్, ఆచార్య, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్, బీస్ట్ అంటూ ఫ్లాప్లు ఫేస్ చేసిన పూజా చేతిలో మహేష్ బాబుతో చేస్తున్న సినిమా ఒక్కటే ఉంది. అది కూడా షూటింగ్ ఆగడంతో పూజ ఆశలు ఆవిరైపోతున్నాయి. ఇక రష్మిక చేతిలో పుష్ప 2 ఉంది. సందీప్ రెడ్డి వంగ తీస్తున్న యానిమల్ ఉంది. సో ఈ రెండింట్లో ఒకటి హిట్ మెట్టెక్కే ఛాన్స్ ఉంది. యానిమల్ కూడా హిట్ అయితే రష్మిక ఫేట్ మారే అవకాశం ఉంది. ఇక సమంత ఫేట్ మార్చాలంటే అది విజయ్ దేవరకొండ వల్లే అవుతుంది. తనతో ఖుషీ మూవీ చేస్తోంది. లైగర్ ఫ్లాప్ తర్వాత రౌడీ అడ్రస్సే గల్లంతైంది. ఇక తనెలా సమంతని గట్టెక్కిస్తాడో కాలమే నిర్ణయిస్తుంది.